21% తోటి 2017కి సంబంధించిన వేతన సవరణ చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా 2013కి సంబంధించిన వేతన సవరణ బకాయి 50% డబ్బులు ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వంలో విలీనం డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం ఏదైతే అపాయింటెడ్ డేట్ ఏదైతే ఉందో అది వెంటనే ప్రకటించాలని అదేవిధంగా యూనియన్లను కూడా వెంటనే అనుమతించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక విధంగా దగాపడ్డారు, మోసపోయినారు. అదేవిధంగా పనిభారం పెరిగిపోయి మరి చాలామంది డ్యూటీలో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూడడం జరిగింది. అందువల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ ఉండో ఆయనను పంపించడానికి ఆయనను ఓడగొట్టడానికి యావత్ ఆర్టీసీ ఉద్యోగులు రోజు బస్సులలో ప్రయాణం చేసి ప్రజలకు తెలియజేసి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మరి చాలా సంతోషపడ్డారు. కాబట్టి తప్పకుండా ఏవైతే మా యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్నాయో ఆ యొక్క సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని సందర్భంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపటి కేబినెట్ సమావేశంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆర్టీసీలో యూనియన్ల అనుమతి అదేవిధంగా ఈ అపాయింటెడ్ డేట్ అంటే ఏదైతే ప్రభుత్వ విలీనం ఏదైతే బాకీ ఉన్నదో అంటే మిగిలిపోయి ఉన్నదో మొత్తం కూడా ఈ యొక్క అసెంబ్లీలో మరి బిల్లు పాస్ అయింది. అదేవిధంగా గవర్నర్ గారు గెజెట్ కూడా ఇచ్చారు. కేవలం అపాయింటెడ్ డేట్ ఇస్తే ఆ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు గుర్తించబడతారు. మరి ఆ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి వసతులు ఉంటాయి అటువంటి వసతులు వస్తాయి. కాబట్టి వెంటనే అది చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం.